गोशा महल के रुकन असम्बली राजा सिंह की तेलंगाना के वजीर खजाना हरीश राव से हुई खुसूसी मुलाकात सियासी हलकों में मौजू बहस बनी। राजा सिंह के बीआरएस में शामिल होने की अफवाहें फैल गई। तफसीलात के मुताबिक राजा सिंह ने जो गोशा महल असम्बली हलके की नुमाइंदगी करते हैं, वजीर खजाना हरीश राव से उनकी रिहाइशगाह पर मुलाकात की थी और हलके की तरक्की के लिए फंड्स मख्तस करने के लिए नुमाइंदगी की थी। एमएलए राजा सिंह के हरीश राव से मुलाकात के बाद सियासी गोशों में हलचल मच गई और ये खबरें फैलने लगी कि राजा सिंह बीआरएस में शामिल हो रहे हैं। बीजेपी रहनुमा ने इन खबरों की तरदीद करते हुए कहा है कि इनमें कोई सदाकत नहीं है। उन्होंने हरीश राव से गोशा महल हलके में अस्पताल की तामीर के सिलसिले में मुलाकात की है। राजा सिंह ने यह वाज़ेह किया है कि वो बीजेपी छोड़ने का कोई इरादा नहीं रखते, चाहे उन पर आयद मोतली बरकरार रहे या फिर हटा दी जाए। కొన్ని మీడియా వాళ్ళు ఒక న్యూస్ నడుపుతున్నారు, రాజా సింగ్ వెళ్తున్నారా బీఆర్ఎస్ పార్టీలో అని. కానీ నేను ఎక్కడ కూడా వెళ్ళను. ఇవాళ హరీష్ రావు గారు హెల్త్ మినిస్టర్ గారితోని వాళ్ళ హౌస్లో నేను కలిసిన, వాళ్ళ ఇంటికి పోయి కలిసిన. సబ్జెక్ట్ ఏంటంటే 2014 నుంచి ఎప్పుడు నేను ఎమ్మెల్యే అయినా కదా, అప్పటి నుంచి కంటిన్యూగా నా దుల్పేట్ గురించి నేను రేజ్ చేస్తున్నా. కొన్ని సబ్జెక్టు దుల్పేట్ రిహాబిలిటేషన్ కానీ డెవలప్మెంట్ కానీ, అదేవిధంగా దుల్పేట్లో ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. అది దాదాపు 3 to 4 బెడ్ హాస్పిటల్. నేను హరీష్ రావు గారికైనా ముందు ఉన్న మినిస్టర్ వాళ్ళు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, అయ్యా మా దుల్పేట పైన కొద్ది దృష్టి పెట్టండి. మా దగ్గర ఒక చిన్న హాస్పిటల్ ఉంది, 30 బెడ్ కానీ 50 బెడ్ కానీ దానికి ఒక మోడల్ హాస్పిటల్గా తయారు చేయండి అని నేను కంటిన్యూగా 2 మినిస్టర్తో రిక్వెస్ట్ చేస్తున్నా, హెల్త్ మినిస్టర్తో. నో రెస్పాన్స్. ఇప్పుడు ఈ 3వ మినిస్టర్ మన హరీష్ రావు గారు, వాళ్ళు కూడా నేను చాలాసార్లు లెటర్ రాసిన, చాలాసార్లు రిక్వెస్ట్ చేసిన. కానీ ఇవాళ అంటే నిన్న హరీష్ రావు గారికి ఒక మెసేజ్ పెడితే, ఓకే రాజా సింగ్ ఇవాళ రండి, మీ ఇష్యూ ఏంది చెప్పండి అంటే, ఇవాళ వాళ్ళ ఇంటికి పోయి హాస్పిటల్ గురించి రిక్వెస్ట్ చేసిన. సార్ నాకు దుల్పేటు పేద ప్రజలు ఉంటారు, ఈ చిన్న హాస్పిటల్కి మీరు ఒక మోడల్ హాస్పిటల్గా తయారు చేస్తే చాలామంది పేద కుటుంబంకి లాభం దొరుకుతుందని ఇవాళ హెల్త్ మినిస్టర్ గారికి నేను పోయి ఒక రిక్వెస్ట్ లెటర్ పెట్టిన. అదేవిధంగా హరీష్ రావు గారు అన్నారు, నేను స్వయంగా ఒక టీంని నేను పంపించి నా తరఫు నుంచి ఏమవుతుంది అది నేను హెల్ప్ చేస్తా అని హరీష్ రావు గారు మాట ఇస్తారు. నేను హరీష్ రావు గారికి మళ్ళొక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నా, సార్ చాలా సంవత్సరాల నుంచి నేను ఒకటే ఒక సబ్జెక్టు నేను రేజ్ చేస్తున్నా, పబ్లిక్ ఇష్యూస్. నా కాన్స్టిట్యున్సీలో హాస్పిటల్స్ని కొద్ది మోడల్ హాస్పిటల్గా చేయండి అని నేను మళ్ళీ ఇంకొకసారి నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా నేను బీజేపీలోనే ఉంటా, బీజేపీలోనే సస్తా. ఒకవేళ బీజేపీ పార్టీ నా సస్పెన్షన్ తీయకపోతే రాజకీయం సన్యాసం తీసుకుంటా, ధర్మ కార్యక్రమం చేసుకుంటా, భారతదేశాన్ని హిందూ రాష్ట్రం చేయడానికి నేను ప్రయత్నం చేస్తా. కానీ బీజేపీ పార్టీ ఈర్షి నేను వేరే పార్టీలో నేను వెళ్ళను. Germantown Super Speciality Hospital. Dr. Mir Jawad Zar Khan, Senior Experienced Orthopedic Surgeon, Bone Fracture, Joint Replacement, Hip Replacement और Spine Surgery कामयाबी से अंजाम दे रहे हैं. इसके अलावा न्यूरो सर्जरी, कार्डियोलॉजी, गैनकोलॉजी, डेंटल, जनरल मेडिसिन, डायलिसिस और फिजियोथेरेपी जैसे शोबाजात में इंतहाई कामयाबी के साथ वाजबी फीस में इलाज किया जा रहा है. शेयरिंग और प्राइवेट रूम्स. अस्पताल में 24 घंटे MRI, CT स्कैन, 2D डिजिटल एक्सरे, अल्ट्रासाउंड, ऑपरेशन थिएटर, ICU और लैब की सहूलत दस्तयाब है. आपकी उम्मीदों के ऐन मुताबिक जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल, पिलर नंबर 150, अतापुर, हैदराबाद.